హలో సార్. ఈ రోజు మన ఈ క్లాస్ లో ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటనేది మనం క్లారిటీగా అనేది అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఆప్షన్ ట్రేడింగ్ లో గ్రీక్స్ అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఆప్షన్ ట్రేడింగ్ లో గ్రీక్స్ అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది ఒక ఆప్షన్ ధర ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి సహాయం చేసే గణాంకపరమైన కొలమానాలు. ఓకేనా? అంటే ఒక ఆప్షన్ ధర ఎలా మారుతుంది, ఒక ఆప్షన్ ప్రైస్ అనేది ఏ విధంగా మారుతుందో అర్థం చేసుకోవడానికి మనకి సహాయం చేసే గణాంకపరమైన ఒక కొలమానాల టైప్ మాట ఆప్షన్ గ్రీక్స్ అనేది. సింపుల్ గా చెప్పాలంటే గ్రీక్స్ ద్వారా ట్రేడర్ ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ లో రిస్క్ మరియు రివార్డ్ ను అంచనా వేయగలడు. సో ఆప్షన్ గ్రీక్స్ ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఆప్షన్ గ్రీక్స్ ద్వారా ఒక ట్రేడర్ ఆప్షన్ కాంట్రాక్ట్ లో రిస్క్ లేదా రివార్డ్ ను అంచనా అయితే వేయగలడు. సో ప్రధానంగా మనకి 5 రకాల ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే ఉంటాయి. ప్రధానంగా మనకి ఎన్ని రకాల ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి? 5 రకాల ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి. అందులో మనకి ఏంటి? డెల్టా, గామా, థీటా, వేగా, రో. ఇవి ఈ 5 టైప్స్ అనేవి ఉంటాయి. డెల్టా, గామా, థీటా, వేగా, రో. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని కోసం బేసిక్ అనేది మాట్లాడుకుని ఫర్దర్ గా వచ్చే క్లాస్ లో ఇన్ డెప్త్ గా అనేది అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ డెల్టా కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ డెల్టా అంటే స్టాక్ ధర ₹1 మారితే, స్టాక్ ధర అనేది ₹1 మారితే ఆప్షన్ ధర ఎంత మారుతుందో చూపుతుంది. ఓకే, స్టాక్ ధర అనేది ₹1 మారితే ఆప్షన్ ధర ఎంత మారుతుందో, ఆప్షన్ ధర అంటే స్టాక్ ధర ఒక్కొక్క రూపాయికి ఆప్షన్ ధర ఎంత మారుతుందో చెప్పేది మనకేంటి? డెల్టా. నెక్స్ట్ ఏంటంటే గామా. సో గామా వచ్చేటప్పటికి డెల్టా ఎంత వేగంగా మారుతుందో కొలుస్తుంది. గామా వచ్చేటప్పటికి డెల్టా ఎంత వేగంగా మారుతుందో కొలుస్తుంది. అంటే డెల్టా యొక్క సెన్సిటివిటీ ఏంటంటే గామా. ఓకేనా? అంటే గామా తెలియజేసేది ఏంటి? డెల్టా. ఈ డెల్టా ఎంత అయితే ఉందో, ఎంత వేగంగా చేంజెస్ వస్తుందో అనేది అయితే కొలుస్తుంది. అంటే డెల్టా యొక్క సెన్సిటివిటీ అనేది అయితే గామా ఇక్కడ. ఓకే, థీటా. నెక్స్ట్ థీటా అంటే ఏంటి? టైం డికే. థీటాను మనం ఎలా మాట్లాడుకోవచ్చు? టైం డికే అనేది అయితే మాట్లాడుకోవచ్చు. అంటే ప్రతిరోజు గడిచే కొద్దీ ఆప్షన్ విలువ ఎంత తగ్గుతుందో చూపిస్తుంది. ప్రతిరోజు గడిచే కొద్దీ మనకి ఆప్షన్ విలువ ఏదైతే ఉందో, ఆప్షన్ విలువ అనేది అయితే ఎంత తగ్గిపోతుంది అనేది అయితే మనకి ఇక్కడ మనకి థీటా అనేది అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే వేగా. ఈ వేగా ఏదైతే ఉందో, ఈ వేగా అనేది వాల్టైలిటీ, అస్థిరత. అంటే వాల్టైలిటీ మార్కెట్ లో అప్ అండ్ డౌన్ అవుతుంటది కదా. సో అది పెరిగిన తగ్గిన ఆప్షన్ ధర ఎలా ప్రభావితం అవుతుందో తెలియజేసేదే మనకి వేగా. మార్కెట్ లో మార్కెట్ పడిపోతున్నా, పెరుగుతున్నా, అకస్మాత్తుగా పైకి కిందకి వెళ్తున్నా, అసలు ఎంత పెరుగుతుంది ఆప్షన్ ధర, ఎలా ఆప్షన్ ధర మీద అది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చెప్పేదే మనకి వేగా. నెక్స్ట్ రో అంటే వడ్డీ రేట్లు మారినప్పుడు ఆప్షన్ ధరలో జరిగే మార్పును సూచించేది ఏంటి? రో. వడ్డీ రేట్లు జనరల్ గా మారుతుంటాయి కదా. సో మారుతున్నప్పుడు మనకి ఆప్షన్ ధరలో జరిగే మార్పును సూచించేదే మనకి రో. అంటే ట్రేడర్స్ గ్రీక్స్ ని అర్థం చేసుకుంటే తాను తీసుకున్న పొజిషన్ లో రిస్క్ మేనేజ్మెంట్ చేయగలడు. సో మనం గ్రీక్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది? రిస్క్ మేనేజ్మెంట్ అనేది అయితే మనం అయితే చేయగలం. ఎగ్జాంపుల్ థీటా. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే థీటా ఎక్కువగా ఉన్న ఆప్షన్లు ఎక్కువగా టైం టేక్ అవుతాయి. థీటా ఎక్కువగా ఉన్న ఆప్షన్లు ఏమవుతాయి? ఎక్కువగా టైం డీకే అనేవి అయితే అవుతుంటాయి. అంటే వీటిని ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే నష్టాలు రావచ్చు. వీటిని ఎక్కువ కాలం హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది? నష్టాలు అనేవి అయితే వస్తాయి. సో అలాగే వాలటిలిటీ పెరిగినప్పుడు, ఇప్పుడు వాలటిలిటీ కోసం మాట్లాడుకుంటే ఆ పెరిగినప్పుడు వేగా లాభం ఇచ్చే అవకాశం అనేది అయితే ఉంటుంది. ఓకే, వాలటిలిటీ పెరిగితే వేగా అనేది లాభం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ అనేవి మనకి ఆప్షన్ ప్రీమియం వెనుక పనిచేసే గణిత శాస్త్రం లాంటివి. ఓకే, వీటిని అర్థం చేసుకోవడం ద్వారా ట్రేడర్ తన ట్రేడింగ్ స్ట్రాటజీని ఖచ్చితంగా అమలు చేసి రిస్క్ తగ్గించుకొని ప్రాఫిట్ అవకాశాలు అయితే పెంచుకుంటాడు. సో ఈ స్ట్రాటజీస్ ని ఉపయోగించుకోవడం వల్ల సో రిస్క్ అనేది ఆటోమేటిక్ గా తగ్గించుకోవచ్చు అండ్ ప్రాఫిట్స్ అయితే పెంచుకోవచ్చు. సో ఇది మనకి సీరియస్ క్లాస్ వచ్చేటప్పటికి ఇది అండ్ కంప్లీట్ గా ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏమిటి అనేది. ఓకే, థ్యాంక్ యూ.